రీసెంట్‌గా చూస్తున్నాం 'ప్రశ్న రావణ్' అరెస్ట్‌కి సంబంధించి ఈరోజు మనతో కాల్‌లో జాయిన్ అవుతున్నారు యువ సామ్రాట్. మాట్లాడదాం యువ సామ్రాట్ గారితో. అన్న నమస్తే. నమస్తే. 'ప్రశ్న రావణ్' అరెస్ట్‌కి సంబంధించి చాలా మంది మద్దతు తెలుపుతున్నారు గదా! దీన్ని ఎవరు బట్టి మద్దతు ఏమంటారు మీరు? తెలుపుతున్నారు? మీ స్పందన ఏంది? మీ రియాక్షన్ ఏంది? ఎ ఎ ఎవరు మద్దతు తెలుపుతున్నారు? హిందూ వ్యతిరేకులు మద్దతు తెలుపుతున్నారు. హ్మ్. ప్రకాష్ రాజ్, తులసి చంద్ వీళ్ళని నేను జర్నలిస్ట్‌ల కన్నా పేటీఎంలు అంటా. ఆ ఓకే. 'పృథ్వీరాజ్' గాని, ఆ హ్మ్. 'కాళోజీ శ్రీనివాస్' గాని, హ్మ్. ఇప్పుడు నేను అంబేద్కర్ యువ సామ్రాట్ అని పెట్టుకుంటే నేను అంబేద్కర్ ఆశయాల్ని పాటించినట్టు కాదు కదా! ఓకే. ఎక్కడ ఎక్కడ ఎవరు హిందూ ధర్మాన్ని ఎవరు వ్యతిరేకించారు. వాళ్ళంతా కలిపి ఇది ఒక రాజకీయ పన్నాగం అన్నమాట. ఇక్కడ మన కవిత గారు అంటే మన తెలంగాణ, ఆంధ్ర అని డివైడ్ చేయకపోతే కవిత గారికి ఒక రాజకీయ ఆహ్, యూనో ఆవిడకి స్టాండ్ ఉండదు. ఇప్పుడు 'జాగృతి' అని ఆవిడ చేసిందేంది? ఇప్పుడు ఈ 'రావణ్' గురించొస్తే ఇట్లాంటి నీచుడిని సపోర్ట్ చేసిన జగన్‌కి ప్రతిపక్ష హోదా కావాలనంట ఇంకా. నువ్వు ఎ అదేదో ప్రశ్న నువ్వొచ్చి అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా నాయనా! అసెంబ్లీలో నువ్వు ఈ పాలిసీ నువ్వు చాలా గలీజు చేస్తున్నావు అని. ఆ 'రావణ్‌తో' నుండి 'పవన్ కళ్యాణ్' నీ నోకులని గలీజు మాటలు తిట్టిపిచ్చి, ఇక్కడ పేటీఎం వోళ్ళతోని ఇష్టం అంటే వచ్చినట్టు పక్కా తిట్టిపిచ్చి, జగనే ఒక తిట్టిపించినంటారా? జగన్‌మోహన్ రెడ్డి తిట్టిపించినంటారా మ పక్కా? మరి లేకపోతే పవన్ కళ్యాణ్‌ని తిట్టాల్సిన అవసరము ఈ పేటీఎం గానికి ఎందుకొచ్చింది? పోనీ వీని చరిత్ర ఏమన్నా గొప్ప చరిత్ర? అక్కడ ఆ వీడియోలు ఫోరెన్సిక్‌కి పంపించిన తర్వాత ఆ వీడియోలు నిజమా? కాదా? అని తెలుస్తది. వాని చరిత్ర చెప్పాలి అంటే వాళ్ళ వైఫ్ జాలు. మొన్న ఆ పిల్లతోని ఒక స్క్రిప్ట్ కింద చూసుకుంటా పాపం స్క్రిప్ట్ చదివింది గానీ, ఆ అమ్మాయిని 10 సార్లు దాటి కొట్టిండు. ఆ అమ్మాయికి అసలు ఆ వీడియోలో ఉన్న అనూష అనే అమ్మాయి తెలుసా? తెలవదా? ఈ ఓకే. క్వెషన్‌లో అమ్మాయిని నేను నా వీడియో ద్వారా డైరెక్ట్ అడిగిన. "అమ్మ నిన్ను కొట్టిండా లేదా? అమ్మ నువ్వు హేతువాదైతే నువ్వెందుకు తిరుమలకెళ్ళినావు? అమ్మ నువ్వు హేతువాదైతే ఎందుకు కనకదుర్గమ్మ టెంపుల్‌కెళ్ళినావు? అమ్మ ఓకే. నువ్వు హేతువాది మీ జోసెఫ్ అనే వాడు హేతువాదైతే ఎందుకు సత్యనారాయణ వ్రతములు చేస్తున్నారు? ఎందుకు నీ ఇంట్లో అన్ని హిందూ దేవుళ్ళ ఆహ్, ఇవున్నాయి ఫోటోలున్నాయి. ఎందుకు ప్రతి పూజ ప్రతి ప్రతి వినాయక చవితికి నువ్వు విగ్రహం పెట్టి మరి గణేశుడిని ఎందుకు పూజ చేస్తావు? వీళ్ళకందరికీ అంటే ప్రశ్నిస్తే ఎవడు జైల్లో పెట్టడు భయ్యా. ఓకే. ఆ! నక్సలిజంని సపోర్ట్ చేస్తా. లేకపోతే నేను కసబ్ లాంటి తీవ్రవాదులని నేను సపోర్ట్ చేస్తా. హిందూ దేవతామూర్తులని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే వాడి మీద టెర్రరిస్ట్ వాట్ ఈస్ టెర్రరిజం? యూ టెల్ మీ ద డెఫినిషన్ ఆఫ్ టెర్రరిజం. ఏ దేశానికి హార్మ్‌ఫుల్ వ్యతిరేక కార్యకలాపాలు. ఏ రిలీజియన్‌కి గాని, హ్మ్. రిలీజియన్ గెయిన్‌కి గాని, పర్సనల్ గెయిన్‌కి గాని, పొలిటికల్ గెయిన్‌కి గాని, ఒక సివిలియన్స్‌ని, ఒక లార్జ్ సమూహాన్ని నువ్వు డివైడ్ చేసి హార్మ్‌ఫుల్ హేట్ స్పీచ్ చేయడమే టెర్రరిజం. సో ఓకే. వీనికి కసబ్‌కి ఏంటి డిఫరెన్స్? వాడు గన్‌తోని కాల్చిండు. వీడు మాటలతోని కాల్చుక తింటుండు. ఓకే. అయితే గతంలో జగన్‌మోహన్ రెడ్డిని గూడా క్వెషన్ చేసిండు ఇదే ప్రశ్న. వ్యతిరేకంగా వీడియోలు చేసిండు. అయినా వాళ్ళు గూడా ఆ! సపోర్ట్ చేస్తున్నారు. థాంక్ యూ అని చెప్పి ఆ అమ్మాయి గూడా చెప్తుంది గదా! ఎవరు? ఆ ఆహ్, అమ్మాయా? హ్మ్. ఆ అమ్మాయి మాట్లాడే దానికి దిక్కుమాలిన క్వెషన్స్ అడుగుతది. ప్రశ్నించేవాడు రాబన్ అయితే, ప్రశ్నించేవాడు వేటగాడు, పులి, వేటగాడు. ఆ అమ్మాయికి బేసిక్ తెలుగు వొకాబులరీ నేర్పియాలా? అసలు నాకు తెలిసి ఆ అమ్మాయికి ఆహ్, ఇగ చెప్పాలి అంటే ఆ అమ్మాయికి తెలవదా? ఈ రావణ్ ఎట్లాంటోడో? ఆ అమ్మాయికి తెలవదా? ఈ రావణ్ ఎట్లాంటోడో? అంటే ఇదంతా స్క్రిప్ట్ అని ఆ ఆ అర్థమైపోతుందంటారా? ఇదంతా ఆ స్క్రిప్ట్ అని. ప్రశ్నించేవాడు ఆ పులి ఆ అయితే వీడియోలో వాని వాని వీడియోలో వాని న్యూడ్ వీడియోస్ లో ఉన్నది ఎవరో ఆ అమ్మాయికి తెలియదా? హ్మ్. వాళ్ళ వైఫ్ అనుషకి తెలియదా? నేనే చెప్తా ఆ అమ్మాయి ఎవరు. అనుష ఆ అమ్మాయి యుఎస్ లో ఉంటది. వీని ఇంకో దోస్తు ఉంటాడు. వీడు మైనర్ బాలికలను చెడగొట్టిండు. ఓకే. వీని వల్ల ఒక అమ్మాయి కరీంనగర్ కి చెందిన ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. హ్మ్. వీడు వాడికన్నా 15 ఏళ్ల పెద్ద వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి దగ్గర నుంచి పేటీఎం డబ్బులు తీసుకుంటుండే 3000, 5000. వీడు చాలా మందిని కన్వర్ట్ చేద్దామని చూసి అడ్డంగా దొరికిపోయిన నీచుడు. ఇవన్నీ అనుషకు తెలవదా పోనీ? ఓకే. అనుష బచ్చన్ తెలవదా? ఓకే. ఈ బాబు గోగినేని బ్యాచ్ లో ఎవరికి తెలవదు వీని సంగతి, ఆ కత్తి మహేష్ గాని సంగతి.
ఉమ్, రవి గారి సంగతి, ఈ ముగ్గురు సంగతి ఎవరికి తెలియదు. బాబు గోగినేని గ్రూప్ లో ఎవరికి తెలియదు వీళ్ళ గురించి. ఓకే. వీళ్ళందరూ నాస్తికులని, హేతువాదులు అని చెప్పేసి నాస్తికులు కాదు, గీస్తుకులు కాదు. ఆ, పైసల గురించి ఎంత పాపమన్నా చేసే చిల్లర కాదు. ఓకే. అంతేగాని వీళ్ళు నాస్తికులని నాస్తికులు ఇజ్జత్ తీయకు. ఓకే. నాస్తికులు అన్నోడు క్రైస్తవ మహాసభలకు ఎందుకు పోతాడు? ఉమ్, అట్లాంటి వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వాళ్ళు అసలు ఎట్లా ఎట్లా మాట్లాడతారు? సిగ్గుచడం లేకుండా ఎట్లా మాట్లాడతారు? అట్లా ఎట్లా మాట్లాడొచ్చు? కానీ అంటే హిందువులను 4 సార్లు బెయిల్ వచ్చింది అన్న. 4 సార్లు హిందువులని బెయిల్ వచ్చింది. 4 సార్లు బెయిల్ ఎందుకు వచ్చింది? కాగ్నిజబుల్ అఫెన్స్ కాదు ఇది. ఆ, ఆ, ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ కానీ అంతేకాని టెర్రరిస్ట్ సపోర్ట్ చేసే కేసులో రాలేదు కదా. ఓకే. ఫైనల్ గా ఏం ఇది చెప్తారు అన్న? ఫైనల్ గా ఏం చెప్తారు దీనిపైన? ఇది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని నిలుపుకోవాలని మా జగన్ మామయ్య చేస్తున్న ఒక కుట్ర. ఓకే. జై భీమ్ అనే పదం వాడుతుండు ప్రశ్న రావని, యూట్యూబర్ ప్రశ్న రావను. ఆ జై భీమ్ అని మనము పోలీసుల జీప్లో పోతుంటే కూడా జై భీమ్ అని వాడుతుండు. ఆ, అంటే నేను ఏమంటున్నా అంటే జై భీమ్ అనేది కేవలము అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ అవుతాయి, ఎస్సీ ఎస్టీలను అడ్డం పెట్టుకోవాలని ఆ విధంగా వర్డ్ పడుతున్నారా? నిజంగా వాడు అంబేద్కర్ వాడు గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల వీళ్ళు ఏం చెప్తారన్న? వాడు బీసీ. వానికి అసలు ఎస్సీలతో సంబంధం ఏంది? ఓకే. వాడు బీసీ కదా. వాడు ఓకే. బచ్చల కూర, నేను కమ్మోండి అని వాడే గర్వంగా చెప్పుకుండు కదా. ఇప్పుడు వాడు సడన్ గా ఎట్లా వచ్చేసిండు? అంటే జై భీమ్ అనే పదం కావాలనే వాడుతున్నారు అంటారా? అంటే ఇది క్రైస్తవులని హిందువులని విడగొట్టడానికి చేస్తున్న ఒక కుట్ర. ఓకే. అంతే. అంటే రీసెంట్ గా ఏంటండి? లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ అంబేద్కర్ గారి జయంతి కూడా అయింది. ఆ, అంబేద్కర్ గారి జయంతి ప్రోగ్రాంలు అయినా లేకపోతే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన హిస్టరీని బయట పెట్టడం కానీ వీళ్ళ ఛానల్లో చేసిరానా? అంబేద్కర్ గారు హేతువాది కాదు. అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళంతా బుద్ధిస్ట్లా? అంబేద్కర్ గారు ఓపెన్లీ క్రిటిసైజ్డ్ క్రిస్టియానిటీ. రైట్. మరి వీళ్ళందరూ క్రిస్టియానిటీని ఎందుకు మరి అసలు క్రిస్టియానిటీకి వీళ్ళకి సంబంధమే లేదు. ఇదంతా ఒక పేటిఎం బ్యాచ్. జగనన్న లాగానే కన్ఫ్యూజ్ చేద్దామని ప్లాన్ వేస్తున్నారు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? తెలంగాణలో కూడా ఇప్పుడు చూస్తున్నామన్నా. తెలంగాణలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఆయన షెడ్యూల్డ్ కాస్ట్ కాదు రెడ్డి. రెడ్డి రెడ్డిస్ కన్వర్ట్ అయితే బీసీ అవుతారు. ఆయన బీసీ అవుతారు. అంతేగాని ఎస్సీ గారు కదా. కారు. మరి నా ఎస్సీలు నా ఎస్టీలు ఇవన్నీ ఎందుకు? డ్రామాలే కదా ఇవన్నీ. వాళ్ళ మదర్ ఇప్పుడు నేను జీసస్ క్రైస్ట్ అగేన్స్ట్ కాదు బాస్. ఇగో ఇట్లాంటి కన్ఫ్యూజ్ గొర్రె బిడ్డలు అనేటిది మటుకు ఇట్లాంటి జగన్ లాంటి వాళ్ళని, ఇట్లాంటి జోసెఫ్ లాంటి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి ఏందో వాళ్ళకే తెలియదు. వాళ్ళ ఎస్సీలో వాళ్ళకే తెలియదు, బీసీలో వాళ్ళకే తెలియదు, హిందూస్ తెలియదు, క్రిస్టియన్స్ తెలియదు. ఓకే అన్న. ముఖ్యంగా తెలంగాణలో కూడా చాలా మంది తెలంగాణ జర్నలిస్టులు చంద్రబాబుని టార్గెట్గా అంటే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్గా మాట్లాడుతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెద్దగా ఇలాంటివి కనబడలేదు మనకి ఎక్కడ. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ కుట్ర రాజకీయాలు ఎక్కువైనాయి. ప్రతిపక్షంలో ఉన్నాడు కదా పాపం మా గొర్రెబిడ్డ జగన్ అన్నకి ఏం అర్థమైతలేదు ఏం చేయాలి. 11 సీట్లు వచ్చినాయి కదా. ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటే హిందూ దేవుళ్ళ మీద దాడి చేసిండు. ఇప్పుడు అపోజిషన్ లో ఉండి కూడా చేస్తే ఆ 11 తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు అపోజిషన్ లో ఉండి కూడా హిందూ దేవుళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని సమర్థిస్తున్నాడు ఓపెన్ గా వచ్చి. అందుకే ఇప్పుడు ఆ 11 కూడా రావు. ఆయననే గెలుస్తాడో గెలవడో తెలియదు. ఆ లింక్ లో ఉంటే ఆయనకు పడవు. రైట్. అంటే తెలంగాణ ఇప్పుడు నేను ప్రౌడ్ క్రిస్టియన్ అనుకో బ్రో. నేను యేసుక్రీస్తు చాలా గొప్ప దేవుడు, చాలా మహిమ కలిగిన దేవుడు అంట. అంతేగాని వెంకటేశ్వర స్వామిని ఏమన్నా నేను హిందూ అనుకో, నేను మా వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప అంట. అంతేగాని యేసుక్రీస్తు ఈగో ఎందుకు పనికిరాని గొర్రె బిడ్డలే ఇది. ప్రాపర్ క్రిస్టియన్స్ వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. ఈ అడక్క తినే పొలిటికల్ ఇది బ్యాచ్, ఈ పాల డబ్బాల గురించి కులాన్ని మతాన్ని అమ్ముకున్న బ్యాచే
ఇట్లా చేస్తారు. ఓకే. తెలంగాణ జర్నలిస్టుల గురించి ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నిన్న మహిళతో మాట్లాడే విధానం గాని, "ఊరుకోమ్మా నీకేం తెలవది అన్నీ నీకే తెలుసు అనుకుంటున్నావు" అని. చంద్ర చంద్రబాబు నాయుడు గారికి మహిళ గురించి మహిళలతో ఎట్లా మాట్లాడాలనో, టీడీపీ పార్టీకి మహిళలను ఎట్లా ఉద్ధరించాలనో చెప్పేది ఈ కాళోజీ శ్రీనివాస్. అదే దాసరి శ్రీనివాస్ చెప్తాడు. ఓకే. అనుమాన పక్షి వాళ్ళ ఫస్ట్ వైఫ్ అడుగు. వాడు ఎందుకు వదిలేసిండు, హ్మ్. ఎందుకు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటూ, ఇప్పుడు ఎందుకు మూడో పెళ్లికి సిద్ధమైండు మూడో అన్నది పెళ్లి. ఆ అనుమానం పీనుగున్నాడు. ఓకే. ఏం మాట్లాడతాం? తెలంగాణ ఉద్యమం ముసుగుల దోపిడీ దొంగలి ఇట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే అన్న. లైన్‌లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ బై. థాంక్ జై యూ హింద్. అన్న. జై హింద్.